బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓదెలా 2 మూవీ రివ్యూ. సీక్వెల్ ఫీవర్ కొనసాగుతూనే ఉంది. ఓటీటీ వేదికగా మంచి విజయం సాధించిన ఓదెలా రైల్వే స్టేషన్కి సీక్వెల్గా ఓదెలా 2 థియేటర్లోకి వచ్చింది. ఈసారి కథలో డివోషనల్ టచ్కి తోడు హారర్ అంశాలు ఎక్కువగా కనిపించాయి. మరి సినిమా ఎలా ఉంది, ఏం జరిగిందో చూద్దాం. ఓదెలా గ్రామంలో దుర్మార్గంగా ప్రవర్తించిన తిరుపతి వశిష్ఠను గ్రామస్తులు చంపి సమాధి చేయడం. 6 నెలల తర్వాత అతడి ఆత్మ భయంకరంగా తిరిగి వస్తూ గ్రామాన్ని మళ్ళీ హడలెత్తించడంతో కథ మొదలవుతుంది. అప్పుడు దేవిశక్తిగా భైరవి తమన్నా గ్రామానికి వచ్చి ఆత్మని ఎదుర్కొనే ప్రయత్నంలో పడుతుంది. చివరికి ఆ భీకర శక్తి వెనుక అసలు కారణం ఏమిటి, భైరవి ఎందుకు వస్తుందనేదే కథలో ప్రధాన భాగం. ఇక హైలైట్స్ చూసుకుంటే తమన్నా భైరవి పాత్రలో శాంతంగా కానీ పవర్ఫుల్గా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. వశిష్ఠ తన నెగిటివ్ షేడ్స్తో ఫుల్ జోర్లో కనిపించారు. కేజీఎఫ్, నారప్ప వంటి సినిమాలో నటించిన అతడి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలోనూ కనబడింది. ఇంటర్వెల్ దగ్గర నుంచి తమన్నా ఎంట్రీ పలు మలుపులతో ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని హారర్ మూమెంట్స్ మరియు డివోషనల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్లో అజనీష్ మంచి పనిచేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. విజువల్స్కి మూడ్ అద్దినట్లుంది. ఇక మైనస్ పాయింట్ చూస్తే స్క్రిప్ట్ చాలా రెగ్యులర్గా కొనసాగుతుంది. కథ తెలిసినట్టే అనిపిస్తుంది. హారర్ ఎలిమెంట్స్ మెట్టు మీద నడవాల్సిన చోట అక్కడే ఆగినట్టు ఫీలింగ్. ఎమోషన్, సస్పెన్స్ మరింత బలంగా లేవనే చెప్పాలి. కొన్ని పాటలు కథనాన్ని నిలిపివేసినట్లుగా కనిపించాయి. మురళీ శర్మ, హెబ్బా పటేల్ నటీనటుల పాత్రలు తక్కువగా డెవలప్ చేయడం లేదా తేడాగా కనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత క్రిస్ప్గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాంకేతికంగా చూసుకుంటే VFX కొన్ని చోట్ల బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల సౌండ్ అండ్ విజువల్ క్వాలిటీ డౌన్ అయింది. మ్యూజిక్ డిపార్ట్మెంట్ సినిమాకు ప్లస్. దర్శకుడు అశోక్ తేజ కథని ఎలివేట్ చేయాలన్న ప్రయత్నం కనిపించినా ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలున్నాయి. స్క్రీన్పై అక్కడక్కడ కొన్ని లోపాలైతే ఉన్నాయి. స్క్రీన్పై ఎక్కడెక్కడ కుదిరిందో మిగతా చోట్ల మందలుకొడుగా అనిపిస్తుంది. ఓదెలా 2 ఒక డీసెంట్ సూపర్ న్యాచురల్ మూవీ. తమన్నా వశిష్ఠల పర్ఫార్మెన్స్లు సినిమాకు బలమైన పాయింట్స్ అనే చెప్పాలి. అయితే కథనం మాత్రం ఎక్కువగా ఊహించదగ్గదే. డివోషనల్ టచ్లో వచ్చిన ఈ హారర్ డ్రామా కొంతమందికి నచ్చొచ్చు, కానీ కొత్తదనాన్ని కోరుకునే వారికి ఇది రొటీన్ అనిపించవచ్చు. తక్కువ అంచనాలతో వెళ్తే చూసేందుకు ఓసారి అయితే ట్రై చేయొచ్చు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.